ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ఇక్కడ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం విఫలమయ్యారని చెప్పి తెలియజేస్తూ విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు పెద్ద ఎత్తున బంధుకు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో పూర్తి స్థాయిలో విద్యా సంస్థల యాజమాన్యాలు, ప్రైవేటు గవర్నమెంట్ విద్యా సంస్థలు కూడా విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసినట్టు అక్కడే ఉందన్న ఉద్దేశంతో పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థ బంద్కి సహకరించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా ముక్కుముడిగా ఈ యొక్క విద్యా సంస్థలను బంద్ చేసే దాంట్లో విజయం సాధించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే ఉందో విద్యాశాఖకి ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి. అదేవిధంగా విద్యాశాఖలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే విధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి పెండింగ్ స్కాలర్షిప్లే గానీ, అదేవిధంగా మిస్ బిల్లులే గానీ పూర్తి స్థాయిలో చెల్లించే విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏదో పేరుకైతే ఆడంబరాలుగా మేము నిధులు కేటాయిస్తున్నాం అది ఇదని చెప్తున్నారు, కానీ ఆ రకమైన అంశాలు ఏవి కూడా లేకుండా పేపర్ల ప్రకటనకే పరిమితం అవుతున్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నారో దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. విద్యారంగంలో ఉన్నటువంటి ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది కాబట్టి వాటిని పరిష్కరించే దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ సమస్యలు పరిష్కరించిన పక్షంలో వామపక్ష విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ సిద్దం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు బంధు పిలుపునివ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన విద్యాశాఖ తన దగ్గర ఉంచుకొని 27,000 స్కూళ్లను 4,000 కుదించడం అనే మాట చెప్పడం చాలా బాధాకరమైన విషయం. జనాభా ప్రాతిపదికంగా విద్యార్థులు పెరుగుతున్న సందర్భంగా పాఠశాలను పెంచాలని చెప్పాలి కానీ స్కూళ్లను కుదిస్తా అని చెప్పడం ఇది చాలా బాధాకరమైన విషయం. తక్షణమే ఆ మాటను ఈ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటి వరకు యూనిఫామ్లు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి తక్షణమే యూనిఫామ్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దాంతో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా తాటికాయలంతా అక్షరాలు రాసుకుంటూ ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తా ఉన్నది. కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలి. అదేవిధంగా హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు ఇవ్వాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలను మౌలిక సదుపాయాలు కల్పించాలనే డిమాండ్లతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంధు పిలుపునివ్వడం. అందులో ఆ సందర్భంగా మిర్యాలగూడలో ఈ బంధు సంపూర్ణంగా మద్దతు విజయవంతమైందని చెప్పేసి తెలియజేస్తారు.